ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొన్ని పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, కేంద్రం చేత నియంత్రింపబడుతున్నటువంటి కొన్ని సంస్థలను ప్రైవేటైజ్ చేయటానికి, వాటిల్లో ప్రభుత్వానికి ఉన్నటువంటి వాటాను కొంతమేర అమ్మటానికి ఒక ప్రణాళికను తయారు చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నది. దీంతో కొంతమంది మొత్తం ఆర్థిక వ్యవస్థనంతా అమ్మేస్తూ ఉన్నారు. వీటిని ఇంత పెద్ద ఎత్తున అమ్మాల్సిన అవసరం ఉంది అని చాలా సందేహాలు, ప్రశ్నలు లేవదీస్తున్నారు. కొంత అర్థమయ్యి, కొంత అర్థం కాక, కొంత అవగాహన లేక. అసలు ఈ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అనేది ఎప్పుడు మొదలైంది, ఎవరు దీనికి ఆద్యులు, ఏ రకంగా సాగుతూ ఉందనేది కొద్దిగా పూర్వపరాలు ఆలోచిస్తే, ఇది ఈనాడు ఏదో మోడీ గారి సమయంలో ఉన్నట్టుండి వచ్చినటువంటి అంశం అయితే కాదు. దీనికి ఆద్యుడు, దీనికి మూలపురుషుడు పివి నరసింహరావు గారు. ఆ రోజు ఆయన దగ్గర ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు. ఒక 40-50 ఏండ్లు భారతదేశంలో ఆర్థిక వ్యవస్థను నిర్వహించిన విధానం సరిగ్గా లేక 1990 దశకం నాటికి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్లిష్టమైన పరిస్థితిలోకి వచ్చింది. చంద్రశేఖర గారి ప్రభుత్వంలో మన బంగారాన్ని తీసుకుపోయి తాకట్టి పెట్టి ఇంగ్లాండ్ నుంచి లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో ఈ భారత ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేయటానికి పివి నరసింహరావు గారు చాలా సంస్కరణలు 1991 ప్రాంతంలో ప్రవేశపెట్టాడు. అందులో ఒక ముఖ్యమైనటువంటి సంస్కరణ ఈ ప్రభుత్వ రంగ సంస్థలను ఉన్నటువంటి ప్రభుత్వ వాటాను అమ్మటం. అది ప్రజలకు అమ్మటము, కొంత స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ కింద అమ్మటము, కొన్నిట్లో ఎక్కువ మెజారిటీ స్టేక్ అమ్మటము, కొన్నిట్లో మైనారిటీ స్టేక్ అమ్మటం. ఇది ఒక ప్లాన్ ప్రకారంగా ప్రారంభించడం జరిగింది. ఇది అప్పటి నుంచి జరుగుతూ ఉన్నది. ఆ పైన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో జరిగింది, వాజ్పేయి గారి ప్రభుత్వంలో జరిగింది, ఈనాడు మోడీ గారి ప్రభుత్వంలో కూడా జరుగుతూ ఉన్నది. ఒక రకంగా ఇది నిరంతర ప్రక్రియలాగా 1991 నుంచి కొనసాగుతుంది. దీనికి ఇంకా పూర్వపరాలు పరిశీలించి అసలు ఇంత పెద్ద స్థాయిలో ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడటానికి, ఉండటానికి కారణాలు ఏంటి అని పరిశీలిస్తే, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో నెహ్రూజీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బాగా సోవియట్ యూనియన్, కమ్యూనిజం, ఆ ఐడియాలజీ సిద్ధాంతం వల్ల ప్రభావితుడైనాడు. అక్కడ ఉన్నట్టుగానే ఎక్కువ రంగ సంస్థలు ప్రభుత్వ పరంగా ఉండాలని, ప్లాన్డ్ ఎకానమీ ఉండాలని భావించి దానికి అనుగుణంగా ఆర్థికమైనటువంటి విధానాలను ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగానే 1956లో ఇండస్ట్రియల్ పాలసీ అని పారిశ్రామిక విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజులలో చాలా గొప్ప స్టాటిస్టీషియను, ఆర్థికవేత్తగా పేరు పొందిన మొహల్లనోబిస్ గారు దీన్ని తయారు చేయడంలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహించారు. దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే కమాండింగ్ హైట్స్, చాలా ప్రాధాన్యమైనటువంటి పెద్ద పెద్ద హెవీ ఇండస్ట్రీ అంతా ప్రభుత్వ రంగం చేతిలో ఉండాలి. చిన్న చిన్న కన్స్యూమర్ గూడ్స్ లైక్ కార్సు, టూత్పేస్ట్లు, ఇంకా రకరకాలైనటువంటి రోజు వాడుకునేటటువంటి సామాన్లు మాత్రం ప్రైవేట్ రంగంలో తయారయ్యేటటువంటి విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. దీని ప్రకారంగా ఒక 18 పరిశ్రమలను కేవలం ప్రభుత్వ రంగంలో పెట్టుబడి పెట్టడానికి రిజర్వ్ చేసుకోవడం జరిగింది. వీటిలో ప్రైవేట్ రంగం వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి వీలు లేదు. ఈ రకంగా వెలిసినటువంటివే చాలా పెద్ద సంస్థలు: హిందుస్థాన్ మెషిన్ టూల్స్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, భారత్ ఎర్త్ మూవర్సు, ఇట్లా రకరకాలైనటువంటి పెద్ద పెద్ద స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కోల్ ఇండియా, ఇవన్నీ దీనిలో కోల్ ఇండియా ఇంకా పైన వచ్చిందనుకోండి. ఈ రకంగా ఏర్పడినటువంటి సంస్థలన్నీ ఆ రోజు ఏర్పడ్డాయి. ఈ ప్రభుత్వ సంస్థలు ఆ రకంగా ఏర్పడినటువంటివి కేవలం ఈ స్ట్రాటజిక్ ఏరియాకే పరిమితం కాకుండా ఇంకా ఇతర రంగాల్లోని కూడా ఎక్స్పెరిమెంట్ చేయటం జరిగింది.
ఆఖరుకు బ్రెడ్ తయారు చేయటం, మోడర్న్ బ్రెడ్ అనేటటువంటి సంస్థ ఒకటి, అశోక హోటల్స్ రన్ చేయటం, ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా అంతకుముందు టాటా రన్ చేస్తున్నటువంటి దాన్ని నేషనలైజ్ చేసి దాన్ని ఎయిర్ ఇండియా కిందకి తీసుకున్నారు. ఇంకా సరే ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత బ్యాంకులను, ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా జాతీయకరణ చేయటం జరిగింది. దీనివలన చాలా ఫలితాలు ఉన్నాయి. ఎవరు దీనివల్ల మంచి జరగలేదు అని ఎవరు అనరు. కానీ ఒక 40-50 సంవత్సరాలలో మంచి అంతా ఆవిరైపోయి చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ దీనివలన ఎకానమీ మీద పట్టడం మొదలెట్టాయి. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం అక్కడ పెట్టుబడి పెట్టింది అంటే ఇంకొక దానికి వాడటానికి వీలున్నటువంటి డబ్బులను వాడకుండా దానికి పెట్టినట్టు. దాని మీద రిటర్న్ రావాలి కదా. ఈ కంపెనీలలో ఏవి కూడా సరైనటువంటి రిటర్న్స్ ఇవ్వలేకపోయినాయి. అంటే అక్కడ పెట్టినటువంటి క్యాపిటల్ సింక్ అయిపోయింది, కానీ దాని నుంచి ప్రభుత్వానికి ఎటువంటి ఫలితాలు వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా పోవటం జరిగింది. రెండోది, కొన్ని రంగాల్లో మొనోపలి అయిపోయినాయి. ఏ ప్రైస్ పెట్టినా కానీ అడిగేవాళ్ళు లేడు, అదే ప్రైస్కు అందరూ కొనుక్కోవాల్సి వచ్చేది. సో ఈ రెండిటి వలన ప్రభుత్వ రంగ సంస్థల వలన చాలా ప్రాబ్లమ్స్ మొత్తం ఎకానమీ మీద వచ్చాయి. ఇంకా వాటిల్లో మళ్ళా ప్రభుత్వం బడ్జెట్ నుంచి సపోర్ట్ ఇచ్చి కొంత డబ్బులు పెట్టండి, అవి పనిచేసే పరిస్థితి లేదు. ఆ రకంగా డబ్బులు పెట్టేటటువంటి వెసులుబాటు 1990 నాటికి ప్రభుత్వానికి లేకుండా పోయింది. అటువంటి సమయంలో ఏం చేయాలి? రెండోది, పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ జాస్తి కావటం, అక్కడ నుండి ఆఫీసర్లు సరిగ్గా డెసిషన్స్ తీసుకోకపోవడంతో రోజుకు ఇంకా నష్టాల ఊబిలో కూరుకుపోతూ ఉంటే, ఆ సమయంలో ఈ స్ట్రాటజీ 1956లో అనుసరించినటువంటి స్ట్రాటజీ సరైన స్ట్రాటజీ కాదు, ఈ విధానంలో మార్పు రావాలని కొంత మేధోమథనం జరిగి 1991లో కొత్త పారిశ్రామిక విధానాన్ని తెరతీయటం జరిగింది. ఈ పారిశ్రామిక విధానం ప్రకారంగా ఈ కేవలం కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ అయినటువంటి ఈ 18 ఇండస్ట్రీస్ను కూడా ప్రైవేట్ సెక్టార్ పెట్టొచ్చని ఒక మేజర్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఆల్రెడీ ఉన్న వాటిల్లో కూడా నష్టాలు పోయే వాటిని బాగా ఉన్నా కానీ కోర్ సెక్టార్ కాకుండా మనకు అనవసరం అనుకున్నటువంటి వాటిని ప్రైవేటైజ్ చేయడం మొదలెట్టారు. అదే రకంలో మోడర్న్ బ్రెడ్ పోయింది, అదే రకంగా అశోక హోటల్ను ప్రైవేటైజ్ చేశారు. చాలా బ్యాంకుల్లో కొంత పోర్షన్ పబ్లిక్ ఆఫర్ చేసి ప్రైవేటైజ్ చేశారు, పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్లా చాలా పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ జరిగింది. అదే ప్రైవేటీకరణను వాజ్పేయి గారు కొనసాగించారు. వాజ్పేయి గారి తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా కొనసాగిస్తున్నాడు. అంటే ఇది ఏదో కొత్తగా మోడీ గారు తెచ్చినటువంటి విషయం అయితే కాదు. ఒక విధానపరమైన వైఫల్యం 56లో మనం చేసిన విధాన వైఫల్యం 1990 నాటికి ప్రస్ఫుటంగా కనిపించి ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటే ఇంకా ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ను మనం భరించే పరిస్థితి లేదు. ఇవి ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బతీస్తూ ఉన్నాయనేటటువంటి భావనతో చేయడం జరిగింది. ఉదాహరణకు కొన్నాళ్ళ వరకు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ చాలా బాగుండేది. వాళ్ళు చేసినటువంటి ఈ జనరేటర్స్ అవి ఈ థర్మల్ ప్లాంట్స్లో చాలా ఎఫిషియెంట్గా పనిచేసాయి. కానీ ఏ రోజైతే చైనా నుంచి కాంపిటీషన్ వచ్చి అక్కడి నుంచి మెరుగైనవి రావటం మొదలెట్టాయో BHEL పూర్తిగా నష్టపోయింది. ఈరోజు నష్టాల్లో నడిచేటటువంటి పరిస్థితి. మరి అటువంటి వాటిని రివైవ్ చేయటం ఎట్లా? రివైవ్ చేయటానికి కావాల్సిన పెట్టుబడులు పెట్టే పరిస్థితి ప్రభుత్వానికి లేనప్పుడు వాటిని ప్రైవేట్ పరం చేయడంలో తప్పే ఉన్నది. దీని మీద ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏం చేశారంటే ఒక స్టడీ చేసి ఇప్పుడు కూడా ఒక బ్రాడ్ అంగీకారానికి వచ్చారు. ఆ పాలసీ ఏంది అంటే ఒక 18 స్ట్రాటజిక్ ఏరియాస్ను ఐడెంటిఫై చేశారు. అంతకుముందు ఎట్లా 18 ఇండస్ట్రీస్ ఉన్నాయో 18 స్ట్రాటజిక్ ఏరియాస్ సెక్టార్స్. ఈ 18 స్ట్రాటజిక్ సెక్టార్స్లో మాత్రం ప్రభుత్వం ఉండి తీరుతుంది. ఎంత స్థాయిలో ఉంటుందనేది ఒక కంపెనీ నుంచి 4 కంపెనీల దాకా, మ్యాక్సిమం 4 కంపెనీలు, మినిమం 1 కంపెనీ. ఈ స్ట్రాటజిక్ కాని వాటినన్నింటినీ ప్రైవేట్ పరం చేయాలి అనేటటువంటిది ఈ స్ట్రాటజిక్ దీంట్లో ఉన్నటువంటి భావన. సో దానిలో భాగంగానే ఈరోజు ఎయిర్ ఇండియాను కానీ ఈ BSNLను కానీ వీటన్నిటినీ
అంత స్ట్రాటజిక్ కాదనుకున్నారు కాబట్టి వాటిని ప్రైవేటైజ్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఉదాహరణకు మనమే ఒక చిన్న 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే బిఎస్ఎన్ఎల్ 2016లో నష్టాలు 3,879 కోట్లు, అదే ఎయిర్ ఇండియాకు 5,765 కోట్లు. మరి ఈ నష్టం ఎవరైనా భరించాల్సిందే కదా. ఎవరు భరిస్తున్నారు ఈరోజు? అందరూ ట్యాక్స్ పేయర్లు భరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి బడ్జెట్ రూపంలో వీటికి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఇట్లా ఇచ్చినటువంటి సపోర్టు 2018-19 సంవత్సరంలో ఈ పిహెచ్యులకన్నిటికి కలిపి 2,39,000 కోట్లు ఉంది. మరి ఇదే పరిస్థితి లేకుండా అవి వాటంతట అవి రన్ అయ్యేటట్టయితే ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ 2,39,000 కోట్లు ఇంకా దేనికైనా ఉపయోగించుకోవచ్చు కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్కి ఉపయోగించుకోవచ్చు, సోషల్ పర్పసెస్కి ఉపయోగించుకోవచ్చు, ఆరోగ్య రక్ష లాంటి స్కీమ్స్కి ఉపయోగించుకోవచ్చు. ఈ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వీటికి ఏ రంగాల్లో మనకు అవసరం లేదనుకుంటున్నామో, ఏ రంగాల్లో ఎక్కువ నష్టాలు వస్తూ ఉన్నాయో, ఏవి స్ట్రాటజిక్ కావో వాటిల్లో ఈ పెట్టుబడుల ఉపసంహరణకు ప్రక్రియ అంతకు ముందు నుంచి ఉన్న ప్రక్రియను ఈరోజు కొనసాగిస్తూ దానికి ఒక ఫైనాలిటీని తీసుకొని రావటం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు సక్రమంగా నడిచి ఎఫిషియెంట్గా ఉండి వాటిల్లో అవినీతి లేకుండా బాగా రన్ అయితే అది అసలు అంతకు మించిన పరిస్థితి ఇంకోటి ఉండదు. కానీ అది మనం జరగని విషయాన్ని ఊహించుకోవడం, ఎందుకంటే తప్పకుండా రాజకీయ జోక్యాలు ఉంటాయి. ప్రతివాడు అక్కడ పనిచేసే ఆఫీసర్లు వాళ్ళ సేఫ్టీ చూసుకుంటారే కానీ కరెక్ట్ డెసిషన్స్ తీసుకునేటటువంటి ఆ చొరవ ఉండకపోతే నష్టాల్లోకి పోవటం అనేది సహజమైనటువంటి ప్రాసెస్ లాగా జరిగిపోయింది. అందుకని ఇది ఈ బ్యాక్గ్రౌండ్లో ఈరోజు మరికొన్నిటిని ప్రైవేటీకరిస్తున్నారు. మనం అడగాల్సిన ప్రధానమైనటువంటి అంశం ఆ ప్రైవేటీకరణ ద్వారా వచ్చిన డబ్బులు ఏం జరుగుతున్నాయి. ఈరోజు ప్రభుత్వ బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, మౌలిక సదుపాయాల మీద చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నారు. రోడ్లు, పోర్ట్సు, రైల్వేస్ను మోడర్నైజ్ చేయడం ఇటువంటివి చాలా అవసరం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత. సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తే ప్రైవేట్ క్యాపిటల్ ఎదురుగి వస్తుంది, ఆడ పెట్టుబడులు పెడుతుంది. పెట్టుబడులు పెట్టినప్పుడు కొన్ని మొనోపలీస్ డెవలప్ కావచ్చు కదా, కొన్ని పెద్ద సంస్థలు రావచ్చు కదా. అంటే నిజమే, పెద్ద సంస్థలు వస్తాయి. వచ్చినప్పుడు వాటిని నియంత్రించడం అవసరం. దానికి ఒక కాంపిటీషన్ కమిషన్ అని ఉన్నది. దానిని బలోపేతం చేయాలి, దాని ద్వారా నియంత్రించాలి, ఎక్కువ కాంపిటీషన్ను ప్రోత్సహించాలి. దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. బట్ వీళ్ళు వస్తారు అని అసలే వద్దని అంటాం అవివేకం. మరి ఈరోజు టెలికాం రంగంలో ప్రైవేటైజ్ చేసి ఇన్ని సంస్థలు రాబట్టి ఇంత విపరీతంగా సెల్ ఫోన్సు ఇంత చీప్గా, ఇంత యూనివర్సల్ లెవెల్లో అవి అందరికీ అందుబాటులోకి వచ్చాయి. కానీ అదే కనుక బిఎస్ఎన్ఎల్కి కనుక మనం అంటిపెట్టుకొని ఉంటే ఇది సాధ్యమై ఉండేది కాదు. మరి ఆ బిఎస్ఎన్ఎల్ అయినా ఈ కాంపిటీషన్ను తట్టుకొని లాభాల్లో నడుస్తుందా? లేదు. నేను ఇందా చెప్పినట్టుగా సంవత్సరానికి 3,800 కోట్ల దాకా నష్టం వస్తే ఆ నష్టాలను భరిస్తూ ఆ సంస్థలను మనం మనుగడ చేయించాల్సినటువంటి అవసరమే ఉన్నది. 2004 నుంచి 16 దాకా ప్రభుత్వం ఇచ్చిన బడ్జెటరీ సపోర్ట్, వీటన్నిటికీ బడ్జెట్లో నుంచి ఇచ్చినటువంటి డబ్బులు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక డికేడ్, ఒక 10 సంవత్సరాల్లో 54,000 కోట్ల రూపాయలు. మరి ఇవంతా ఎక్కడికి పోయినట్టు? అదే 54,000 కోట్ల రూపాయలు ఇంకో దానికి ఉపయోగించుకోవడానికి అవసరం ఉన్నటువంటి దాన్ని మనం వదిలేసినట్టుదే కదా. ఇది ఒక విషయం. ఇక కొంతమంది వితండవాదులు ఈ మధ్య ఇది ఒకటి మొదలెట్టారు. సో అది కూడా క్లారిఫై చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అమ్మటానికి మొదలుపెట్టారు. సో అక్కడ వాళ్ళు అమ్ముతున్నారు కదా, మేము దానికి దీనికి సంబంధం లేదు. ఇది కంటిన్యూయింగ్ పాలసీ ఫర్ ది లాస్ట్ 20 years. అందరూ యాక్సెప్ట్ చేసింది. ఆ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు దేశానికి మంచిదని, దాని ద్వారా వచ్చేటటువంటి లాభాలను, ఎందుకంటే నష్టాలను భరించలేకపోతున్నాం కాబట్టి ఆ వచ్చేటటువంటి లాభాలను ప్రధానంగా మౌలిక సదుపాయాలకు ఉపయోగిస్తున్నారు కాబట్టి పెద్ద ఇది లేదు. ఇక్కడ ఇంట్లో ఉన్న వెండిని
తీసుకుపోయి బజార్లో అమ్ముకొని పప్పు బెల్లాలు పంచినట్టుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి పప్పు బెల్లాల పంపిణీలో ఎంత డబ్బు వచ్చినా కానీ సరిపోయే పరిస్థితి లేదు. భూములని అమ్మినా కానీ సరిపోవు, అది వేరే విషయం. దానికోసం భూములు అమ్ముతామంటే అది సరైనటువంటి విధానం కాదు. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. సంబంధం లేని వాటిని సంబంధం చేసి ఏదో వితండవాదం చేయటం తప్పితే ఈ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేయటం, వాటిలో స్టేక్ తగ్గించుకోవటం అనేది నష్టాలను లేకుండా చేయటానికి, బడ్జెట్ మీద వీటి వల్ల పడేటటువంటి ప్రెషర్ను తట్టుకోవటానికే కానీ ఇక్కడిలాగా భూములమ్మేసి పంపకాలు చేస్తామనేది అటువంటి అంతమే వాటిలో లేదు. కాబట్టి రెండింటినీ పోల్చడానికి కూడా అవసరం లేదు. థ్యాంక్ యూ.